ఈరోజు వీడియోలో వచ్చేసి కుల్ఫీ తయారు చేద్దాం. అది కూడా చిన్నపిల్లలతో ఎంతో టేస్టీగా హెల్తీగా తినేలా ఈ రెసిపీ అయితే ఉంటుంది. చూసి ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, దీనికోసం నేను ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక 3 కప్స్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో ఈ మిల్క్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. సో కలుపుతూ ఉండి ఈ పాలు మనం ఎంత అయితే పాలు తీసుకున్నామో దానికి సగం అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట. అంటే కొంచెం తిక్కుగా అవుతాయి అన్నమాట పాలు. సో అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. సో ఇలా కలిపితే ఏంటంటే మనకి పాలు అనేది ఆఫ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ షుగర్ యాడ్ చేయాలన్నమాట. అది కూడా 3 టేబుల్ స్పూన్. మీకు షుగర్ ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 4-5 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ అయితే మనకి 3 కప్స్కి కరెక్ట్గా సరిపోతాయి. సో 2-3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. సో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మీరు కూడా తిప్పుతూ అయితే ఉండండి. సో ఎక్కడా కూడా అడిగంటనివ్వకండి. టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేసుకోండి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది సరిపోతుంది. సో ఈ థిక్నెస్ వచ్చాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేయండి. సో కంప్లీట్గా కూల్ అయినివ్వండి. సో కంప్లీట్గా మనం స్టవ్ ఆఫ్ చేశాక దాన్ని అది అలా లీవ్ చేస్తే ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. బట్ ఇది కొంచెం గడ్డి కట్టే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి కొంచెం తిప్పుకుంటే సరిపోతుంది. సో ఇది మనం ఒక కప్లో కానీ లేక నేను ఇలా తీసుకుని పేపర్ కప్స్లో కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిలోనే వేసుకోవచ్చు. నేను ఇలా నా దగ్గర పేపర్ గ్లాసెస్ ఉంటాయి, వాటిలో అయితే వేసుకున్నాను. టీ కప్స్ అనమాట ఇవి. సో దీని మీద మీరు ఏ కవర్తో అన్నా, అంటే నార్మల్ ఇంట్లో దొరికే కవర్తో అన్నా మీరు పైన కవర్ చేయొచ్చు. నా దగ్గర ఇక్కడ ఫాయిల్ సిల్వర్ కవర్ ఉంది కాబట్టి నేను దాన్ని కవర్ చేసుకున్నాను. సో దీంట్లో మనం 7 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా కుల్ఫీస్ అయితే తయారైపోయినాయి. ఇప్పుడు ఎలా వచ్చినాయి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూపిస్తాను. సో ఐస్ క్రీమ్ని మనం రబ్ చేయాలి, అది ఈజీగా రాకపోతే. సో ఈ విధంగా మనం రబ్ చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఎంతో టేస్టీ అయిన కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సో